क्या आप फर्दर स्टडीज के लिए अब्रॉड जाना चाहते हैं? तो फिर सोचना कैसा, अपने ख्वाबों को हकीकत में बदलने के लिए एमट्रिक्स ओवरसीज कंसल्टेंट्स पर तशरीफ लाइए। यहाँ का सक्सेस रेशियो 99% है। यूएसए, कनाडा, ऑस्ट्रेलिया, यूके और यूरोप में हमारे क्लाइंट्स स्टडीज के साथ साथ वर्क भी कर रहे हैं और अस्सलाम वालेकुम नाजरीन, सवेरा न्यूज में आपका इस्तकबाल है। पहाड़ी शरीफ पुलिस स्टेशन हदूद के इलाके चारमीनार मस्जिद के पास सेलफोन टावर लगाने पर अवाम ने किया एतराज। अवाम का कहना है कि रेसिडेंशियल एरिया में बगैर परमिशन के ये लोग टावर लगा रहे थे। आइए सुनते हैं इन्होंने और क्या कहा। पहाड़ी शरीफ मामड़पल्ली रोड चांदमान मस्जिद के पास रहते हम लोग। हम लोग 40-50 घर है यहाँ पे। बिल्कुल हम लोगों के घरों के करीब ये टावर डाल दिए। ये टावर नहीं चाहिए हम लोगों को। लोगों का ला के बता रहे परमिशन है, बल्कि परमिशन इलीगल है। लोगों का ला के गलत बता रहे हम लोगों को। और वो लोगों की ऑफिस है, वो लोग रहने वाले नहीं है ना। उनके जोरू बच्चे रहते हैं। हम लोग बहुत करीब है, हमारे बच्चे छोटे छोटे शुगर के मरीज, हार्ट के मरीज है। कैसा होगा ये टावर? हम लोगों को नहीं चाहिए। बस हम लोगों को ये टावर हट जाना है यहाँ से। ये टावर नहीं रहना यहाँ पे। बस हम लोगों को कुछ भी नहीं चाहिए। आप लोग हम लोगों की हेल्प करना। पूरे गरीब लोग हैं यहाँ पे। दवाओं को उसको इतना पैसा नहीं है लगा के हम लोग बीमार, हम लोगों की सेहत खराब हुई तो हम लोग इलाज करने के वास्ते लेटर हम लोगों को जल्दी से जल्दी मिलना। और आप लोगों से रिक्वेस्ट है ये टावर जल्दी से जल्दी यहाँ से हटा देना। टावर नहीं रहना। कमिश्नर साहब से मेरी गुजारिश है कि ये पूरे लोग इतने जने 40-50 घर है, मासूम लोग हैं, शुगर, बीपी, हार्ट के मरीजा हैं यहाँ पे। ये टावर नहीं चाहिए हमारे को। बस నమస్కారం, నేను పహాడి షరీఫ్ ఏరియా మాడపల్లి రోడ్ రవి మాట్లాడుతున్నాను. నేను లోకల్ ఫెల్లో ఇక్కడ. మరి మీరు చూస్తున్నారు ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అందరూ నివాసం ఉండే ఈ ఏరియాలో ఈ టవర్, సెల్ ఫోన్ టవర్ పెట్టినారు. మరి వాళ్ళని మేము అబ్జెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లెటర్ చూపిస్తూ ఉన్నారు. ఇందులో వరంగల్ డిస్టిక్ అనే మెన్షన్ చేసి ఉంది. దాంట్లో కూడా ఇది పర్మిషన్ కాదు, వీళ్ళు అపీల్ చేసుకున్నారు, మాకు పర్మిషన్ కావాలి అని వాళ్ళకి చెప్పినారు. అయితే వాళ్ళు అక్కడ ఎక్నాలజ్మెంట్ స్టాంప్ వేసినారు. ఆ స్టాంప్ కూడా ఎంత ఫోర్జరీ అంటే ఇది పహాడీ షరీఫ్ లోకాలిటీ మరి జల్పల్లి మున్సిపాలిటీ ఉన్న స్టాంప్ ఉంది, అడ్రస్సింగ్ ఏమో వరంగల్ ఉంది. అది కూడా వీళ్ళు అపీల్ చేసినారు, వాళ్ళేం పర్మిషన్ ఇవ్వలేదు. ఈ పేపర్ని చూపించుకుంటూ మాకు పర్మిషన్ వచ్చినది, సో అందుకని మేము పెడుతున్నాం అనేసి ఈ టవర్ పెట్టినారు. సరే, ఒకవేళ పర్మిషన్ ఉంటే మరి ధైర్యంగా డే టైంలోనే పెట్టాలా, భయపడి నైట్ టైము మరి ఈ యొక్క స్ట్రక్చర్ని నిలబెట్టినారు. ఇక్కడ లోకల్ ఫెలోస్ మేము అందరం కూడా, అందరూ ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారన్న విషయంతో పెద్దలు మాట్లాడుతూ ఉంటే మాకు సరైన రెస్పాన్స్ లేదు. మాకు ఇక్కడ డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు కమర్షియల్గా చేస్తున్నారు. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ చర్చ్ ఉన్నది, మరి 200+ మెంబర్స్ ఉంటారు, ఫ్రీక్వెంట్గా జనాలు వస్తూ ఉంటారు. మరి ప్రేయర్ చేసుకున్న ప్లేస్ ఉంది, అడ్జసెంట్ మదర్సా ఉంది. మదర్సాలో చిన్న చిన్న పిల్లలు విద్యాభ్యాసం కోసం వస్తారు. ఈ టైంలో మరి కల్తీ ఉన్న ఫుడ్ టైంలో కూడా ఇట్లాంటి రేడియేషన్స్ వస్తే పిల్లల హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. పెద్దవాళ్ళు ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, బీపీ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ కనీసం వైద్యం చేసుకునే సరైన మరి ఇక్కడ వనరులు లేవు. కానీ బదులుగా మాకు ఈ ఫ్రీక్వెన్సీ వచ్చి మాకు రేడియేషన్ మరి మా యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ చేస్తుందని మేము అంతా కూడా బాధపడుతున్నాము. మరి ఈ విషయం గురించి కలెక్టర్ కూడా వెళ్ళి అడిగితే, కలెక్టర్ని అప్రోచ్ అయితే వాళ్ళు మేమైతే పర్మిషన్ ఇవ్వలేదని మరి ధైర్యంగా ఆయన చెప్తా ఉన్నారు. మరి పిఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పిఎస్ వాళ్ళు కూడా సరైన స్పందన ఇవ్వలేదు. మరి మీరు ఏదన్నా మరి సర్టిఫికేషన్ ఇవ్వండి, మా హెల్త్కి ఈ ఫ్రీక్వెన్సీ ప్రాబ్లం చేస్తుంది అన్న మరి జవాబిస్తూ వచ్చినారు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొంతమంది వచ్చినారు, మరి 500-600+ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. సో అందరు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా మరి పెట్టుకోండి, మీకు చాలా ప్లేస్ ఉంది, రిమోట్ ఏరియా ఉంది, హైయెస్ట్ ప్లేస్ ఉంది, మరి జంగల్ ఉంది, అక్కడ పెట్టుకోండి. టవర్ని మేము అబ్జెక్షన్ చేయట్లేదు. టవర్ని రెసిడెన్షియల్ ఏరియాలో మరి జనసంచారం ఉన్న ప్లేస్లో పెట్టొద్దని మేము కోరుతా ఉన్నాము. పెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ అందరు కూడా మరి పర్మిషన్ ఇస్తే ఎవరైనా సిద్ధంగా ఉన్నారమ్మా? పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరు లేరు. ఇక్కడ అంతా కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ వచ్చి సర్వే చేయాలి, పర్మిషన్ లోకల్గా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినారు. దీనికి మరి కమిషనర్ గారు కూడా చర్యలు తీసుకోవాలి. తగిన మరి సహాయం మాకు అందరు కూడా చేయాలని మేము విన్నవించుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాం.
ఇంతే మా యొక్క రిక్వెస్ట్. ఇది మరి వారం 15 రోజుల నుంచి నడుస్తా ఉన్నది. మరి మీరు ప్రశ్నించవచ్చు, మరి స్టార్టింగ్ చేసేటప్పుడే ఆపాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫౌండేషన్ చేసుకుంటూ వచ్చినారు. కార్ మరి మెకానిక్ షెడ్ ఉంది, సో కార్ లిఫ్ట్ చేసే ఏమన్నా ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేస్తున్నారు అని మేము భావించినాం. కానీ అవన్నీ నైట్ రెడీ చేసుకొని ఉన్నపాటున అది టవర్ నిలబెట్టినారు. సో ఈ కాలనీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న మేము నివసిస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇష్టపడట్లేదు. ఇక్కడ మదర్సా కూడా ఉంది, మదర్సా వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం వాళ్ళు చూసన్నా మరి కొంచెం జాలిపడి ఈ యొక్క రేడియేషన్ మా మధ్య లేకుండా మరి జనాలకి ప్రాబ్లం కాకుండా ఈ విషయంలో పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. మేము లోకల్ గా మేము ట్రై చేస్తున్నామండి, సరైన మాకు ఎక్నాలజ్మెంట్ రాలేదు. మరి ముందు కూడా మేము మా లోకల్ లీడర్స్ తో పాటు వెళ్ళి అక్కడ మరి కంప్లైంట్ చేస్తాము. దాని గురించి మేము విడిచిపెట్టేది ఏం లేదు. ఖచ్చితంగా దీన్ని వేరే దారికి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ నెట్వర్క్ సంబంధించిన యొక్క టవర్ ని పెట్టుకోండి, మరి పబ్లిక్ కి ప్రాబ్లం లేని ప్లేస్ లో పెట్టుకోండి. అదే మా యొక్క డిమాండ్. ఇక్కడ నుంచి మరి తక్షణమే తీసేసి వేరే చోటికి తరలించాలని, షిఫ్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम। पहाड़ी शरीफ मामड़पल्ली से बात कर रही हूँ, मामड़पल्ली रोड से बात कर रही हूँ। चांदनार मस्जिद के पास पूरी बस्ती में यहाँ पे हम लोग एक्चुअली 2-3 दिन के लिए आउटडोर गए हुए थे हम लोग, तो यहाँ पे बिना परमिशन के टावर डाला गया, जो कि यहाँ पे किसी को भी मतलब ऑब्जेक्शन है, सभी को ऑब्जेक्शन है समझो यहाँ पे, और कोई भी अलाउ नहीं कर रहे कि यहाँ पे ये टावर होना, क्योंकि ये बीमारी की अलामत है समझो। किसी को भी परेशानी हो रही, हर किसी को परेशानी हो रही यहाँ पे, क्योंकि प्रेग्नेंट लेडी या हार्ट पेशेंट, बीपी पेशेंट, शुगर पेशेंट, सबको प्रॉब्लम हो रही है यहाँ पे। और ये आने वाली जो अपनी नस्ल है, जो भी पीढ़ियाँ हैं अपने, उनके लिए भी परेशानी है। ये इलीगल है ये पूरा। कमिश्नर बल्दिया यहाँ पे परमिशन लेके आए बोल के बोल रहे हैं लोग। परमिशन इन लोग के पास, हम लोग एमएलसी साहब के पास जाके मालूम करे, कमिश्नर के पास भी गए और पास के मतलब पीएस में सब जगह मालूम करे, तो परमिशन नहीं है, ये इलीगल है, लीगल नहीं है इन लोगों के पास। आप लोगों का डिमांड क्या है अभी? हम लोग का यही डिमांड है कि यहाँ पे टावर नहीं चाहिए, सबको ऑब्जेक्शन है। कितने घर है ये टावर? यहाँ पे 50 से 60 घर हैं, ऑब्जेक्शन है, सबको ऑब्जेक्शन है यहाँ पे, क्योंकि प्रेग्नेंट लेडी है। जी हाँ, ये पूरे तमाम बस्ती वाले हैं यहाँ पे। ऑब्जेक्शन यही है कि किसी को भी ये टावर नहीं चाहिए। ये कब से चल रहा है इसका काम? ये देखिए 15 दिन से चल रहा है यहाँ। जब आप ऑब्जेक्शन नहीं करें, हम लोग रात काम करे, लोग दिन दिवाले काम नहीं करे, ये रात टावर को ये ठहरा दिए सो है यहाँ पे। अब्दुल हफीज़, मैं पहाड़ी शरीफ जलपल्ली मामड़पल्ली रोड पर रहता हूँ। चार मीनार मस्जिद के पास जो है सो इलीगल मोबाइल टावर का इंस्टॉलेशन कर रहे हैं। हम लोग पूछे परमिशन ऐसा कुछ भी है क्या, जैसा मतलब एज पर लॉ जैसा उन लोगों को बल्दिया परमिशन होना, और जो है सो रेडिएशन का फ्रीक्वेंसी कितनी है क्या है वो होना, और जो है सो मतलब एयरटेल का वो है बोल रहे हैं, एयरटेल का लेटर का कुछ भी नहीं है। ये परमिशन बता रहे वो लोग कि परमिशन है बोल के। जलपल्ली म्यूनसिपालिटी वरंगल डिस्ट्रिक्ट का है, सर्वे नंबर का है, और जो है तो इस टाइम जो है सो आरा डिस्ट्रिक्ट जलपल्ली का है। फर्स्ट थिंग। सेकंड जो है सो हम लोग गए बल्दिया कमिश्नर साहब के पास। बल्दिया कमिश्नर साहब वहाँ पे बोले एमएलसी साहब के लेटर हेड पे जो है सो बल्दिया कमिश्नर को हम दिए कि एमएलसी रहमत बेग साहब है अपने, उनको बोले तो उन्होंने अपने बल्दिया कमिश्नर साहब को लेटर पे उन्होंने लिख के दिए कि डिसमेंटल करो, उससे रेडिएशन प्रॉब्लम है, हेल्थ इश्यूज है, बुढ़े बड़े सब है, मस्जिद है यहाँ पे, चर्च है, स्कूल है, मदरसा है, बुढ़े बड़े लोग हैं, सब जने हैं, उन लोगों को हेल्थ इश्यूज होता है बोल के बोले। तो कमिश्नर साहब बोले मैं परमिशन नहीं दिया बोल के बोले। फिर उसके बाद में उन्होंने बोले डिसमेंटल कर दो, वो इलेक्ट्रिसिटी कट करा दो, ये करा दो बोले। वो भी नहीं हुआ। टावर चालू है, कल रात में चालू कर रहे, दिन में मतलब ऐसा हो रहा है कि एक लीगल जैसा काम होता ना, रात में करे दिन दिवाले, कुछ भी नहीं हुआ। ऐसा ही है, 15 दिन से चल रहा। फिर कमिश्नर साहब कुछ भी नहीं करे बोल के हम जो है तो कलेक्टर साहब कहने गए। कलेक्टर साहब बोले बल्दिया कमिश्नर साहब को जो है इंक्वायरी करो, इंक्वायरी करके फ़ौरन जो है काम रुकाओ बोल के बोले। अब वो कलेक्टर साहब को भी हम कल कमिश्नर साहब से बात करें तो कमिश्नर साहब बोल रहे हैं मैं अपने कलेक्टर साहब को मैं रिपोर्ट दे दिया, कमिश्नर साहब के डायरेक्शन का वेट कर रहे हैं बोल के बोल रहे हैं। बोला परमिशन उन लोग का लाए है अपने जलपल्ली म्यूनसिपालिटी वरंगल डिस्ट्रिक्ट, सर्वे नंबर 650, मन्नागुड़ा विलेज, विकोंडा मंडल, वरंगल डिस्ट्रिक्ट बोल के है ये।
तो यहाँ क्या अरे परमिशन ये क्या है, परमिशन टावर का परमिशन नहीं है, जैसा अपन एक खंबा या कुछ पोल वगैरह स्ट्रक्चर का है ना, मतलब ऐसा पर्टिकुलर इस पे ये लिखा हुआ नहीं है कि मतलब मोबाइल टावर का आपको परमिशन है या बोल के नहीं बोल रहे। वारंगल डिस्ट्रिक्ट का लेटर हेड है, वो कोई इंडस टावर्स बोल के है उसका है, और जो तो स्टैम्प आरा डिस्ट्रिक्ट का है, कंपनी का टावर लग रहा है? एयरटेल का बोल रहे हैं, लेकिन वो भी पेपर ना हमारे शो कर रहे हैं ना मतलब अथॉरिटीज जैसा डिपार्टमेंट को, अथॉरिटी डिपार्टमेंट को किसी को लोग शो नहीं कर रहे हैं अभी तक पेपर। जीएचएमसी कमिश्नर को आप लेटर देने का कमिश्नर तब तो आगे इनसे इंक्वायरी करें यहाँ पे। कमिश्नर साहब बोले मैं अपने इलेक्ट्रिसिटी डिपार्टमेंट को जो है सो मैं डायरेक्शन देता हूँ कि इलेक्ट्रिसिटी सप्लाई न को करो बोल के, लेकिन ये कल की वीडियो है चालू हो गया टावर। तो आप जाके इलेक्ट्रिक डिपार्टमेंट से क्यों नहीं रास्ता करें फिर इसके बारे में? अभी हम कमिश्नर साहब बोले मैं उनको गाइड डायरेक्शन दे तो बोल के बोले, तो फिर अब उसके बाद कलेक्टर साहब का नहीं गया हमला, कलेक्टर साहब बोले ठीक है मैं बल्दिया कमिश्नर को डायरेक्शन दे रहा हूँ, इसके ऊपर अंडरलाइन करके दियो ना, ये वारंगल डिस्ट्रिक्ट का है, जलपल्ली वारंगल डिस्ट्रिक्ट है, आरा डिस्ट्रिक्ट का स्टाफ है, इसका इंक्वायरी लो बोले। तो कमिश्नर साहब बोल रहे हैं कि हम कलेक्टर साहब को रिपोर्ट दे दिए, अभी कलेक्टर साहब हमको डायरेक्शन जो भी दियो हम उसको फॉलो करेंगे बोल के बोल रहे हैं, लेकिन अभी तक कुछ भी सीरियस एक्शन नहीं हुआ। क्या है इसमें अभी यहाँ पे? साहब देखो डिमांड कुछ भी नहीं है, अभी आगे जंगल है, पीछे जंगल है, वहाँ पे डाल के अभी रेसिडेंशियल एरिया में डालना बोले तो आजू बाजू जो तो मदरसे भी है, स्कूल भी है, सब है, मस्जिद है, चर्च है, सब चीज़ें हैं इधर, छोटे बूढ़े बड़े सब जने आजू बाजू वाले इधर है। तो लोग यहाँ जो है सो मतलब अपन थोड़ा आगे डाल लो बोल के अपन मुतालिबा ये करे, थोड़ा आगे डालो, रेसिडेंशियल एरिया में डालने की क्या जरूरत है? अगर नहीं होने की सूरत में अब हमारे अभी जो है महमूद भाई बोल रहे हैं 17,000 रुपये आ रहे बोले, तो 17,000 नहीं, अब 20,000 ले लो, मैं कंट्रीब्यूट करके दे देते बोले बस्ती वाले, सब जन इतना तक भी बोल रहे हैं उनको। और थोड़े से पैसों के आते किसी के रेडिएशन से मतलब ऐसा जान ले, जमीन में डाले कौन डाले? ये एम मोटर्स बोल के है जमीन, उसके ओनर हमारे सद्दाम भाई है, महमूद भाई, ये लोग हैं, उनके भाया वगैरह है। तो किसी डाले से डाले टावर यहाँ पे? जी कौन डाले टावर यहाँ पे? टावर एयरटेल वाले डाले बोल के बोल रहे हैं, लेकिन एयरटेल वाले आज तक कोई हमारे से बात करे ना, हमारे से मिले नहीं वो लोग। क्या आप फर्दर स्टडीज के लिए अब्रॉड जाना चाहते हैं? तो फिर सोचना कैसा, अपने ख्वाबों को हकीकत में बदलने के लिए एमट्रिक्स ओवरसीज कंसल्टेंट्स पर तशरीफ लाइए। यहाँ का सक्सेस रेशियो 99% है। यूएसए, कनाडा, ऑस्ट्रेलिया, यूके और यूरोप में हमारे क्लाइंट्स स्टडीज के साथ साथ वर्क भी कर रहे हैं। और सर्विसेज फ्री प्रोफाइल एवेल्युएशन, स्पॉट लिस्टिंग ऑफ यूनिवर्सिटीज बेस्ड इन एलिजिबिलिटी, एप्लीकेशन प्रोसेसिंग, वीजा मॉक एंड गाइडेंस, फ्री काउंसलिंग एंड एडमिशंस एंड अकोमोडेशन असिस्टेंस। हमारा पता मातृश्री अपार्टमेंट अपोजिट जोडियो, बशीरबाग रोड, हैदराबाद। मोबाइल 9581 987 528। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।